ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. 2023 సంవత్సరం గతించి 2024 సంవత్సరంలోనికి ప్రభు మనలను తీసుకుని వచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాను. మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. మరి దేవునికి మహిమకరంగా మీరు వాడబడుతున్నారని చెప్పి తాళంచుచు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ఒక సందేశాన్ని మీకు తెలియజేయగోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వర్తమానంలో నుండి మనము 118వ కీర్తన 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 118వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ యొక్క సమయంలో ప్రభువా నీ పక్షముగా నిలబడి నీ వర్తమానం అందించబోతున్నాను ప్రభువా. నైనా నీకు స్తోత్రాలు, నన్ను జ్ఞాపకం చేసుకునండి దేవా. ఈ టీవీ యొక్క నయన మా తండ్రి యంత్రము ద్వారా ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి వారు, దేవుని నీ వాక్యాన్ని వింటున్నటువంటి వారిని బట్టి నీకు వందనాలు నాయనా. అయా సోదరి సహోదరులందరినీ కూడా 2023 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి పోషించి ఆదరించి మరలా నాయన 2024 సంవత్సరంలో అయా వారిని మామూలును కూడా ప్రవేశపెట్టినందుకు వరకు నీకు స్తోత్రాలు నాయనా. మరొకసారి సందేశాన్ని అందించడానికి నాకు సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఈ సమయంలో నీ పక్షంగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను. బలహీనుడను జ్ఞానము లేనివాడనైనా లేని మాటలు కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లు యథార్థంగా నీ మాటలే పలకడానికి నాకు సహాయం చేయమని ప్రభుని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరంలో మరొకసారి మనం అందరం కూడా కలుసుకొని దేవుని వర్తమానం అందించడానికి నాకును దేవుని వర్తమానం వినటానికి మీకును సహాయం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి దేవునికి మనం ఎంతో వందనస్తులుగా ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకొనబోతూ ఉన్నాము. నూతన సంవత్సరము కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనము దీవించబడి దేవుని ఆదరణ పొందుకున్నట్లుగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. కనుక దేవుడు మనలను దీవించి మరి ఆశీర్వదించినట్లుగా మనము చేయవలసింది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మనము చేసే దాన్ని బట్టి దేవుడు మనకు అనేకమైనటువంటి వాటిని మనకిస్తాడని చెప్పి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని 118వ కీర్తన 1వ వచనములో భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యెహోవా దయాళుడు అంట. దేవుడు దయాళుడు అంటే మంచివాడు. దేవుడు మంచివాడు. అందుకని ఆయన కృప నిరంతరము కూడా ఉంటుందంట. ఇది శాశ్వతం. ఏమండి, దేవుడు మంచివాడు. దేనిలో మంచివాడు? ఆయన స్వభావములో మంచివాడు. ఏమండి, ఆయన ఉద్దేశములో మంచివాడు. ఆయన సంకల్పాలన్నిటిలో కూడా మంచివాడు. ఆయన చర్యలన్నిటిలో కూడా మంచివాడు. ఆయన ఒక్కడ మాత్రమే పరిపూర్ణముగాను సంపూర్ణముగాను ఏమండి మంచివాడు. ఈయన మంచి ఎప్పుడు కూడా ఆగిపోనటువంటిది. నిరంతరము కూడా ఈయన మంచివాడిగానే ఉంటాడు. ఈయన ఎప్పుడు కూడా తన స్వభావానికి భిన్నముగా ప్రవర్తించడు. మళ్ళీ ఎటువంటి తన మంచితనాన్ని ఆపడు. తన మంచితనం ఆగిపోదు. ఆయన స్వాభావికంగా మంచివాడు. ప్రభునందు ప్రియులారా, చాలామందిలో మనము చూస్తూ ఉంటాం, వారి మంచితనము కొద్దిగా కాలం మాత్రమే, కొన్ని దినాలు మాత్రమే, లేక కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు,
మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఇక వాళ్ళు మంచిని చెయ్యరు. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంటే పరిపూర్ణంగా మంచివాడు. ఆయన సంకల్పాలన్నీ మంచివే, ఆయన క్రియలన్నీ కూడా మంచివే, ఆయన ఆలోచన అంతా మంచిదే. ఆయన పరిపూర్ణమైనటువంటి మంచివాడు, శాశ్వతంగా మంచివాడు, యుగ యుగాలు కూడా మంచివాడిగానే ఉంటాడు. ఆయన ఎన్నడూ కూడా తన మంచిని ఆపడు. ఏమండి? అందుచేత ఆయన శాశ్వతముగా అలాగే ఉంటాడు. అందుకని ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకయ్యా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, ఆయన శాశ్వతంగా మంచివాడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. అంచేత దేవుడు మనకు మంచి చేశాడు. చూసారా, 2023 సంవత్సరం అంతా కూడా దేవుడు అనేక సమయాల్లో సందర్భాల్లో కూడా మనకు మంచి చేశాడు. ఆయన మనకు కలిగినటువంటి బాధలన్నిటిలో నుండి విడిపించాడు. ఎంత మంచివాడు! మనకు కలిగిన కష్టాలన్నిటిలో నుండి కూడా విడిపించాడు. ఎంత మంచివాడు! అలాగే మనకు కలిగినటువంటి క్లిష్ట పరిస్థితులన్నిటిలో నుండి మనలను విడిపించి మనలను క్షేమముగా ఉంచాడు. ఎంతో మంచివాడు. ఏమండి? ఈ మంచివాడు 2024 సంవత్సరంలో మనలను ప్రవేశపెట్టాడు. ఏమండి? అంచేత ఆయనను స్తుతించాలి. ఎవరికయ్యా నమస్కారం చేయాలి, ఎవరికయ్యా వందనాలు చెప్పాలి, ఎవరికయ్యా పూజించాలి, ఎవరిని ఆరాధించాలి అంటే మంచివాడైనటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే అక్కడ మరి వారికి ఏమండి ఇంకా అనేకమైనటువంటి స్థలాలలో కానీ, గుడుల దగ్గర కానీ, లేక అనేకమైనటువంటి మనుషులు చేసినటువంటి విగ్రహాల దగ్గర కానీ నీవు నమస్కారం చేయవద్దు, వాటిని నువ్వు ఆరాధించకూడదు. ఎందుకంటే అవి నీకు ఏ విధంగా మంచి చేయవు. ఏమంటే దేవుడు ఒక్కడ మాత్రమే మంచి చేస్తాడు. ఎందుకంటే ఆయన మంచివాడు, ఆయన ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. అందుకని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట ఏమంటాడంటే, ఏమండి, ఆయన కృప నిరంతరము నిలుచును అని ఇశ్రాయేలీయులందరుగాక అంటాడు. ఆయన కృప, ఏమండి, కృప అంటే జాలి, దయ, ప్రేమ, వాత్సల్యత, కనికరం, ఇవన్నీ కూడా కృపకు సంబంధించినటువంటివి. అలాగే గ్రీకు భాషలో కృపకు మరి మరొక అర్థం ఏమిటంటే దైవికమైనటువంటి సహాయం. దైవికమైన సహాయం అంటే మనుషుల నుండి ఎటువైపు నీకు సహాయం ఆగిపోయినా దేవుని నుండి నీకు సహాయం వస్తుంది. ఆయన కృప. చూసారా, ఎవరి నుండి నీకు సహాయం ఆగిపోయినా దేవుని నుండి నీకు సహాయం ఆగిపోదు. ఇశ్రాయేలీయులకు అరణ్యంలో వారికి ఆహారం దొరకలేదు. అందువలన కృప కలిగినటువంటి దేవుడు వారిని ప్రేమించి, ఏమండి, ఆకలితో వాళ్ళు బాధపడకుండా నిమిత్తముగా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. అది భూమి మీద గజం ఎత్తులో పడిపోయింది. వారు తృప్తిగా భోంచేశారు. ప్రభునందు ప్రియులారా, ఈయన మంచివాడు, దైవికమైనటువంటి సహాయం చేస్తాడు. ఆయన ఎటు నుండి సహాయం ఆగిపోయినా, ఏమండి, దేవుడు మాత్రం నీకు సహాయం ఆపడు. మంచివాడు. ఏమండి, ఈయన మంచిని చేస్తానే ఉంటాడు. కనుక ఈయన మంచి ఎప్పుడు కూడా ఆగిపోదు. శాశ్వతంగా మంచివాడిగానే ఉంటాడు, ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు, కాపాడేటువంటి వాడిగా ఉంటాడు, రక్షించేవాడిగా ఉంటాడు, సహాయపడేవాడిగా ఉంటాడు, స్వస్థత పరిచేవాడిగా ఉంటాడు. ఆయనగానే ఉంటాడు. ఆయనకు భిన్నంగా ఏది కూడా చేయడు. ఏమండి, ఆయనకు భిన్నంగా, ఆ మంచితనానికి భిన్నముగా ఏది కూడా మరి వ్యతిరేకంగా చేయడు, విరోధంగా ఉండడు, శత్రుత్వం కలిగి ఉండడు, పగ సాధించడు, కక్ష పెట్టుకోడు. ఏమండి, దేవుడు దయగలిగినటువంటి వాడు, ఆయన దయాళుడు అని చెప్పి మా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుచేత దేవుడు ఒక్కడు మాత్రమే మంచివాడు. ఈ లోకంలో మనం చూస్తాం, ఏమండి, మనుషులు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మంచివాడు అని చెప్పేసి అనుకున్నాం, ఇంత చెడ్డోడు అనుకొని చెప్పి నేను అనుకోలేదంటాడు.
ఏమండి, మనిషి యొక్క మంచితనం ఎంత మట్టుకంటే ఒకరోజు 2 రోజులు, నెల, లేకపోతే 1 సంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత మంచి అనేది ఉండదు. ఏమండి, ఏ విధంగా సహాయం చేయడు, ఏ విధంగా పట్టించుకోడు, ఏ విధంగా కూడా ఆదుకోడు, ఏ విధంగా కూడా సహాయపడడు. అతని మంచితనం కొన్ని దినాలు మాత్రమే, కానీ దేవుని యొక్క మంచితనం అది శాశ్వతంగా ఉంటుంది. తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ప్రభునందు ప్రియులారా, ఆహారము లేక అరణ్యములో బాధపడుతూ ఉన్నప్పుడు పైనుండి దేవుడు సహాయం పంపించాడు, మన్నాను కురిపించాడు. మాంసము లేనప్పుడు వారికి ఆకాశము నుండి పూరేడు పెట్టలను కురిపించాడు. మాంసం తృప్తిగా తిన్నారు వాళ్ళు. వారికి దాహం అవుతున్నప్పుడు, మంచినీరు లేనప్పుడు బండను బద్దలు కొట్టి వారికి ఆ యొక్క మంచినీరు సమృద్ధిగా ప్రవహించేటట్లుగా చేశాడు. ఎంత మంచివాడు ప్రభునందు ప్రియులారా. ఈయన నుండి మాత్రం మనకు దైవికమైనటువంటి సహాయం అందుతుంది. అందుచేత లోకంలో ఎవరు కూడా నీకు సహాయం చేయకపోయినా భయపడవద్దు. ఏమండి, ఏ విధమైన సహాయం నీకు ఆగిపోయినా భయపడవద్దు. దేవుని నుండి నీకు సహాయం కలుగుతుంది, దేవుని నుండి నీకు సహాయం కలుగుతుంది. అందుచేత ఎక్కువగా దేవుని ఎవరిని ఆరాధించాలంటే మనుషులను నువ్వు ఆరాధించకూడదు. ఏమండి, ఇంకా ఏ విగ్రహాన్ని నువ్వు ఆరాధించకూడదు. ఎందుకంటే వాటిలో మంచి లేదు. అవి ఏది విధంగా స్పందించలేవు. నీ బాధను, నీ కష్టాన్ని చూసి ఏ విధంగా అవి స్పందించలేవు. కానీ ప్రభువారు ఆయన నమ్ముకున్నందుకు, ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు ఆయన స్పందించి నీకు సత్వరమే నీకు సహాయం చేస్తాడు. మంచివాడుగా ఉంటాడు. మంచివాడు గనుక ఆయన నీ జీవితకాలం అంతా కూడా మంచి చేస్తూనే ఉంటాడు. ఏమండి, అంచేత ప్రభునందు ప్రియులారా, ఆయనకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత కలిగి, ఏమండి, కృతజ్ఞత కలిగి ఆయన్ని ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, ఆయన కానుకలు చెల్లించాలి. ఇది కృతజ్ఞత. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మలను ప్రవేశపెట్టినందుకు దేవునికి మీరు ఏ విధంగా కృతజ్ఞత చెల్లించారో నాకు తెలియదు, కానీ దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రార్థన చేయటం ద్వారా, ఆరాధన చేయటం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ప్రభుని స్తుతించడం ద్వారా, దేవునికి కానుకలు ఇవ్వటం ద్వారా దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా, ఈ సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టినందుకు, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ఈరోజు నా కుటుంబ సమేతముగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సంఘ సమేతముగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అయ్యా, నన్ను కాపాడి, నా కుటుంబాన్ని కాపాడినందుకు, నేటి దినం వరకు కూడా సజీవులుగా ఉంచినందుకు, ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ కానుక నా ధననిధిలో నుండి కొంత నీకు కానుకను ఇస్తా ఉన్నాను అని చెప్పి దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు ఆయన మంచితనములో ఉన్నటువంటి, ఆయనలో ఉన్నటువంటి మంచితనము కానీ, ఏమండి, ఇంకా ఆయన ఉద్దేశాలలో మంచితనము కానీ, ఆయన మరి ఆ క్రియలలో మంచితనం కానీ, ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయి. ఆయన మంచితనంలో అన్నీ కూడా నీకు వర్తిస్తాయి. అంటే దేవుణ్ణి ఎప్పుడు నువ్వు స్తుతించావో, కృతజ్ఞతలు చెల్లించావో ఆయన మంచితనం నీకు వర్తిస్తుంది, ఆయన స్వభావం నీకు మరి వర్తిస్తుంది. నీవు కూడా మంచివాడిగా ఉంటావు. నిజమే ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను ఎంతగానో మంచివాడిగా చేశాడు. ఏమండి, మంచి క్రియలన్నిటిలో కూడా నిన్ను పాలుభాగస్తునిగా చేశాడు. ఎందుకంటే గత కాలంలో నీవు అనేకమైనటువంటి పాపములో, చెడుతనములో ఉన్నావు ప్రభుని అంగీకరించక మునుపు. కానీ ఇప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు, మంచివాడు. నేను పవిత్రుడిగా చేశాడు, మంచివాడు. ఏమండి, నిన్ను యథార్థవంతుడిగా చేశాడు, మంచివాడు. పాపములో నుండి నిన్ను విడిపించి పరిశుద్ధుడిగా చేశాడు, అంత మంచివాడు. ఇదంతా కూడా నీకు ఎలా వర్తించబడిందంటే ఆయన నమ్ముకొనడం ద్వారా, ఆయన్ని ఆరాధించడం ద్వారా ఈ మంచితనం అనేటువంటిది నీ సంక్రమించింది. అందుచేత దేవుని స్తుతించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి మంచితనం అంతా కూడా నీకు ఉపయోగపడుతుంది. ఆయనలాగాను ఉండగలవు. చూసారా, ఆయన స్తుతించడం ద్వారా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా నీకు ఎంత మేలు కలుగుతుందో ప్రభునందు ప్రియులారా. అందుచేత
ప్రార్థనకు వెళ్లకుండా ఆగిపోమాకండి, ప్రార్థన చేయకుండా ఆగిపోమాకండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మరి గృహ కూడికలు పెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. నీ కుటుంబము నిమిత్తమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. దేవా, ఈ 2024 సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టినందుకు, నా కుటుంబాన్ని ప్రవేశపెట్టినందుకు దేవా ఇదిగో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పి నీ యొక్క సమృద్ధిలో నుండి నీ యొక్క ధనములో నుండి కొంత దేవునికి నీవు కృతజ్ఞత చెల్లించాలి. హేబేలు తనకు ఉన్నటువంటి మందలో కొవ్వినటువంటి పొట్టేలను దేవునికి అర్పించాడంట. కృతజ్ఞత. ప్రభునందు ప్రియులారా, దానికి ఫలితముగా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చూసారా, దేవునికి కృతజ్ఞత తెలుపునటువంటి కారణం చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఇలాగా దేవుడు ఇచ్చేటువంటివి అనేకముగా పొందుకుంటున్నాం. వస్తువులు కానీ వాహనాలు కానీ, లేకపోతే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి సమృద్ధి కానీ అనేకంగా పొందుకుంటున్నాం. వీటిని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించావా? దేవుడు ఇన్ని ఇస్తే దేవునికి నువ్వు ఏమిచ్చావు? కృతజ్ఞతగా ఏమిచ్చావు? ఆలోచించారా ప్రియ సోదరి సహోదరుడా? కనుక నీవు ఎంత దేవునికి కృతజ్ఞత చెల్లించనందువలన దేవుడిచ్చేటువంటివి అనేకమైనటువంటి పోగొట్టుకుంటున్నావు. ఆయన స్వభావాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆయన గుణాలు పోగొట్టుకుంటున్నావు. ఆయనలాగా ఉండేటువంటి ఆ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. అందుచేత దేవుడు నీకు అనేకమైన వాటిని ఇవ్వటానికి ఆయన చూస్తూ ఉన్నాడు. కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు అనేకమైన వాటిని ప్రభునికి ఇస్తాడంట. అందుచేత ఆయనకు కృతజ్ఞతగా నీవు ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు దేవుడు ఆయన మంచితనములో నుండి అనేకమైనటువంటి వాటిని ప్రభునికి ఇస్తాడు. ఆయన మంచితనము నీకు వర్తింపజేస్తాడు. నీవు కూడా ఆయనలాగా ఉంటావు. నీవు కూడా ఆయనలాగా ఉంటావు. దేవుని యొక్క వాక్యంలో 1వ దినవృత్తాంతముల గ్రంథము 34వ వచనములో అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అంటాడు. యెహోవా దయాళుడు అంటే యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుందంట. మంచివాడి కనికరం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకని దేవుడు మంచివాడు. అందుచేత ఆయన కృప, కనికరం, ప్రేమ, జాలి, దయ నిరంతరము కూడా మన మీద ఆయన చూపెడతాను ఉంటాడంట. ఎప్పుడంటే ఆయన స్తుతించినప్పుడు. అలాగే ఆయన కృప ఉండటం వలన నువ్వు గొప్పవాడివయ్యావు. ఆయన కృప ఉండటం వలన నువ్వు ధనవంతుడు అయ్యావు. ఆయన కృప ఉండటం వలన ఆరోగ్యవంతుడు అయ్యావు, ఆరోగ్యవంతురాలు అయ్యావు. ఆయన కనికరపడుట చేత నువ్వు పాపము నుండి విడిపించబడ్డావు. ఆయన జాలిపడుట చేత నీ రోగము నుండి నువ్వు విడుదల పొందావు. ఆయన జాలిపడుట చేత 2024వ సంవత్సరాన్ని నువ్వు కన్నులారా చూసి అనుభవిస్తూ ఉన్నావు. ప్రియ సోదరి సహోదరుడా, చూసావా? ఆయన జాలిపడుట చేత నీవు ఈ 2024వ సంవత్సరాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అందుకు ఆయన స్తుతించాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకు పూజ చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన కృప నిరంతరము కూడా, అంటే శాశ్వతము కూడా, శాశ్వతముగా దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వాడుకు ఉంటాడు. అందుచేత ఆయన కృపను ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ఆయన్ని ఆరాధించని రోజున, ఆయనకు ప్రార్థించని రోజున, ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళని రోజున ఆ కృప నీకు దూరం అయిపోద్ది. ఎందుకంటే గర్వం అనేది నీళ్ళకి వచ్చింది కనుక, ఆయన గుర్తించలేదు కనుక ఆ గర్వం అనేటువంటి పాపాన్ని బట్టి నువ్వు శిక్ష పొందుతావు, నువ్వు శిక్షించబడతావు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు అని చెప్పేసి అంటాడు. దేవుణ్ణి ఆరాధించలేదు కనుక, దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించలేదు కనుక, యేసు క్రీస్తును ఆరాధించలేదు కనుక, ఆయన సన్నిధిలోనికి వెళ్ళలేదు కనుక నీకు బుద్ధి కొంత తక్కువైపోయింది అని అర్థం. అందరి బట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి వాటిని అనేకముగా పోగొట్టుకుంటున్నాం. ఈ దినాల్లో కూడా మనం అనేక మందిని చూస్తాం, విశ్వాసుల్లో కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి ప్రార్థించకుండా, ఆయన సహవాసములు లేకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకోకుండా ఎంతోమంది సాకులు చెప్పి వారికి ఉన్నట్టు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాటిని మరి భుజించి అనుభవించి
ఆ సుఖాన్ని అనుభవిస్తూ దేవుని మర్చిపోతున్నారు. అందుకని కీర్తనకారుడు 103వ కీర్తనలో అంటాడు 1-5 వరకు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవమాక అంటాడు. ఎందుకని? తనతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణాన్ని ప్రోత్సహించుకుంటున్నాడు, ఆయన శరీరంలో లోపల ఉన్నటువంటి భాగాలను ప్రోత్సహించుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని తన ప్రాణాన్ని ప్రోత్సహించుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలును నీకు మేలు చేశాడు. ఈరోజు నిన్ను సృష్టి యొక్క ఉనికిలో ఉండేటట్లుగా చేశాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండేటట్లుగా చేశాడు. నీ శరీరంలో ఉన్నటువంటి భాగములన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా దేవుని స్తుతించండి అని చెప్పి తన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ కూడా చెప్తా ఉన్నాడు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి. ప్రియ సోదరి సహోదరుడా, ఎవరో నిన్ను ప్రార్థన చేయమని చెప్పేసి అననవసరం లేదు. అలాంటి అవకాశం వారికి ఇవ్వద్దు. ప్రార్థనకి వెళ్ళలేదు, నన్ను ఎవరు పిలవలేదు అని చెప్పేటి సాకు నువ్వు చెప్పకూడదు. నీకు నీవుగానే దేవుని సన్నిధికి వెళ్ళాలి, నీకు నీవుగానే దేవునికి ప్రార్థించాలి, నీకు నీవుగానే ప్రభువుని ఆరాధించాలి. ఏమండి? అప్పుడు దేవుని కృప నిన్ను వెంటాడుతుంది, నీ వెంట వెళుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు ఒక చోట, నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు. 123వ కీర్తనలో నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు. కృప, దేవుని యొక్క క్షేమం ఎప్పుడు వస్తుందంటే దేవునికి నువ్వు స్తుతులు చెల్లించినప్పుడు. అయ్యా, ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా, నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా, అయ్యా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, నా వ్యాపారాన్ని దీవించినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి నీకు ఇచ్చిన ప్రతి దాని కొరకు కూడా దేవునికి స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థించినప్పుడు దేవుని కృప నిన్ను వెంటాడుతూ ఉంటుందండి, నీ వెంటే ఉంటుంది అది. ఇక నీకు ఎప్పుడు కూడా కష్టము అనేటువంటిది నీకు కలగదు. కష్టము కలిగిన, శ్రమ కలిగిన వాటన్నిటిలో నుండి ఈ కృప నిన్ను విడిపిస్తుంది. అండి, సౌలు గారి కృప పోగొట్టుకున్నాడు, ఈ కృపను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే తన సొంత బలాన్ని తెలివితేటలో ఉపయోగం చేశాడు. సోది చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధంలో నేను గెలుస్తాను లేదు అని చెప్పి విచారణ చేయటానికి సమూయేలును పిలవమని చెప్పి ఆ సోది చెప్పి అమ్మాయిని ఆశ్రయించాడు. ప్రభునందు ప్రియులారా, చూడండి, అప్పుడు అతడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. కృపను పోగొట్టుకొని సొంత ఆలోచన బట్టి చెల్లంగి తనము కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయించినందువలన దేవుని కృప అతనికి దూరమైపోయింది. ప్రియ సోదరి సహోదరుడా, అలాగే నీవు కూడా నీ సొంత బలాన్ని ఉపయోగం చేసి ఒక మనిషిని ఆశ్రయించిన, ఒక మనిషి దగ్గరికి వెళ్ళినా, లేక విగ్రహం దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు నువ్వు చేసినా కానీ ఏమండి దేవుని కృపను పోగొట్టుకుంటావు. అప్పుడు నీకున్న ఆస్తి పోద్ది, నీకున్న సమృద్ధి పోద్ది, నీకున్న అధికారం పోద్ది, నీకున్న నాయకత్వం పోద్ది, నీకున్నటువంటి రాజరికం పోద్ది. దేవుని కృపను బట్టి దేవుని కృపే నీకు అన్ని విధాలు కూడా అది దోహదపడుతుంది. నీ విజయానికి అన్నిటికీ కూడా ఆ కృపే దోహదపడుతుంది. అందుచేత దేవుని కృపను ఆశ్రయించు. ఏమండి, ఆయన చెప్పిన మాటను బట్టి నువ్వు జరిగించినట్లయితే ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. శాశ్వత కాలమంతా కూడా నీకు ఆ కృప ఉపయోగపడుతుంది. దేవుడు నీకు అన్నడు కూడా నిన్ను విడిచిపెట్టడు, అన్ని విధాలా కూడా నీకు సాయం చేస్తాడు. దేవుని యొక్క వాక్యములు అంటాడు 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో అంటాడు. ఏమంటాడంటే 18వ వచనములో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగున చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం ఏది అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమండి, ఆ యొక్క అవ్వమ్మ గారు కుమారుడి కంటే ఆ కుమారుని చేతలు పుచ్చుకొని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ప్రభునందు ప్రియులారా, అలాగే భక్తులను మనం చేస్తే అనేక మంది కూడా వారికి ఇవ్వబడిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ఏమండి, అలాగే నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన సమృద్ధిని బట్టి, నీకు ఇచ్చిన పిల్లలను బట్టి, నీకు ఇచ్చిన ఆస్తులను బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి ప్రతి
ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించయ్యా, నీ దయ వలన ఇవన్నీ కూడా నేను పొందుకున్నాను, ఇలాంటి ఇవన్నీ కూడా నీ దయ వలన పొందుకున్నాను అని చెప్పి దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించినట్లయితే అనేకమైన వాటిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆశించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుచేత దేవుడు మంచివాడు గనక ఆ మంచివానికై నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మనుష్యుడి వలన నేను ఎంతటి వాడినయ్యాను, వాళ్ళ వలన నేను ఎంతటి వాడినయ్యాను అని చెప్పి వీళ్ళని ఎప్పుడు కూడా గణపరచొద్దు. వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించి దేవుని కంటే ఎక్కువగా దేవుని వాళ్ళని ఆరాధించవద్దు, వారిని అభిమానించు, మంచిదే. వారికి ఏదన్నా కృతజ్ఞతగా ఏదన్నా ఇవ్వు, కానీ దేవుణ్ణి మించి ఎప్పుడు కూడా వాళ్ళకి నమస్కారం మరి సాగిలపడటం కానీ, వాళ్ళని గొప్ప చేయటం కానీ, లేకపోతే వాళ్ళు లేకపోతే నేను లేను అని చెప్పాను కానీ, లేకపోతే ఆ యొక్క దేవత వలన, ఈ దేవుడు అనబడిన వారి వలన, లేకపోతే ఆ కొండకు వెళ్ళినందువలన, ఇదిగో ఈ యొక్క మరి ఈ పట్టణానికి వెళ్ళినందువలన నేను ఇలా ఉన్నానని చెప్పి ఎప్పుడు కూడా వాటికి కృతజ్ఞతలు చెల్లించవద్దు, వాటిని గొప్ప చేయొద్దు. దేవుని అవమానపరిచిన వాడు అవుతావు. ప్రభునందు ప్రియులారా, నీదిగా నువ్వుగా ఉండాలి అంటే దేవునికి మాత్రమే కృతజ్ఞతలు చెల్లించు. ఆయన కృప నిరంతరము కూడా శాశ్వతముగా నీకుంటుంది. ఆయన మంచితనములో ఆయన మంచితనము నీకు వర్తిస్తుంది. ఆయనలాగానే ఉండగలవు. అందుచేత నిన్ను ఇలా చేసి 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి నీవు నీ కుటుంబం అంతా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీకు కలిగిన వాటిలో కొంత దేవునికి ఇచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. అది అలాగను ఆరాధించి ప్రార్థించినట్లయితే, స్తుతించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దయను మీరు పొందుకున్న వారిగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సమయంలో ప్రభువా మీరు అందించినటువంటి వర్తమానం కొరకై నీకు వందనాలు నాయన. నువ్వు దయాళుడు, మంచివాడవు ప్రభువా. అయా నువ్వు మంచి నాయన చేస్తూనే ఉంటావు ప్రభువా. అయా నీ స్వభావం మంచిదయ్యా, నీ క్రియలు మంచివి నాయన, నీ ఆలోచనలు మంచివి ప్రభువా, నీ చర్యలు మంచివి ప్రభువా. అందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా దయగలిగిన తండ్రి, మేము ఇలా ఉండటానికి కారణం నీవే ప్రభువా. అయ్యా మా తండ్రి లోకంలో ఉన్నామంటే దానికి కారణం నీవే ప్రభువా. మంచివాడవు కనుక మా దోషాలన్నీ కూడా క్షమించి అయ్యా మా మీద జాలిపడి నేటి దినం వరకు కూడా సజీవులుగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు నాయన. అది జ్ఞాపకం చేసుకొని అయ్యా మా జీవితకాలం అంతా నీకు కృతజ్ఞతలు చెల్లించి నేను ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దాయిచేయండి, ప్రార్థించేటువంటి భాగ్యం మాకు దాయిచేయండి. వర్తమానం విన్నటువంటి మా సోదరి సహోదరులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలు దీవించండి, పనులను దీవించండి, వ్యాపారాలు దీవించండి, వాహనాలు దీవించి ఆశీర్వదించండి. అయ్యా నీ కృప వారికి తోడుగా ఉంచే సహాయం చేయమని అయ్యా నేను వేడుకుంటున్నా నాయన. నీ నామంలో ప్రతి ఈవెని కూడా వారికి దాచేయండి. ఈ సంవత్సరమున దయాకిరీటం బిడ్డలకి ధరింపజేసి నీ దయ వారందరికీ చూపించి, పోయినటువంటి సంవత్సరంలో ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధలు నాయన మళ్ళీ రాకుండా, అయా బాధలు ఏదన్నా ఉన్నట్లయితే వాటన్నిటిలో నుంచి కూడా విడుదల దాచేసి సహాయం చేయమని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు అయా నేను వేడుకుంటున్నాం. నాయన వర్తమానం అందించడానికి సహాయపడిన నాయన మా తండ్రి శ్రీనివాసరావు గారిని, అమ్మాయి ప్రభువ సాంబన్ మా తండ్రి రాజ్యలక్ష్మి ప్రభువ, వారి కుమార్తె ఆశనిని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి, ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగించండి. ఈ సంవత్సరంలో ప్రభువ అయా మా తండ్రి శ్రీనివాసరావు గారి ఉద్యోగం ప్రభువ నాయనమ్మ దయగలిగిన తండ్రి అయా స్థిరపరచబడి పర్మనెంట్ చేయబడి ప్రభువ ఆస్ట్రేలియాలో నాయన ఆ యొక్క మా తండ్రి సౌదీలో స్థిరపడినట్లుగా నీ కృపా బిడ్డలకు దాచేసి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు, మంచివాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన మీకు నమ్మకంగా ఉన్నందుకు ఆయన ఏ విధంగా కూడా మిమ్మల్ని విడిచిపెట్టడని మీకు మనవి చేస్తున్నాను. మీ సమస్యలు ఏదన్నా ఉన్నట్లయితే నాకు తెలియపరచండి, నేను ప్రభువుకు తెలియపరుస్తాను. అప్పుడు మీ అవసరతలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఇది మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 1770570570818. ఇది వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, ఫోన్పే నెంబర్ కూడా ఇదే. 2వ ప్రార్థన అవసరతలు కలిగినటువంటి నెంబర్ 9703252157.
ఏమండి ఈ 2 నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీరు ప్రార్థన సహాయం కోరుకున్నట్లయితే మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఏమండి అద్భుత కార్యాలు చేస్తాడు. అంచేత మీరు ఏ విధంగా కూడా సందేహించకుండా ఫోన్ చేయండి. మీ కొరకు ఎప్పుడు కూడా ఎనీ టైం ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.